హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ లైఫ్లోకి ఎవరు వస్తున్నారు, హూ ఈస్ కమింగ్ టు యువర్ లైఫ్ అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది నెక్స్ట్ 24 అవర్స్లోపు. ఓకే, అండ్ లేట్ చేయకుండా అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాము. సో మీరు ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ కూడా రీడింగ్కి కనెక్ట్ అవుతుంది. సో లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైం. సో మీకు నచ్చిన పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని అయితే మీరు కోరుకోండి. మీకు నచ్చిన పర్సన్, మీ మనసులో ఉన్న పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని మీరు కోరుకోండి. యూనివర్స్, ఏంజల్స్, మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పార్ట్నర్ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే, మీ జాబ్ గురించి కానీ, మ్యారేజ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, మీ రిలేషన్షిప్ వైజ్ కానీ, హస్బెండ్ అండ్ వైఫ్ ఇష్యూస్ కానీ, సో ఏ ఇష్యూస్ గురించి మీకు రీడింగ్ కావాలి, పర్సనల్గా మీకు ఒక క్లారిటీ కావాలి అనుకుంటే కనుక వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. టెన్ ఆఫ్ స్వర్డ్స్ కార్డ్ అయితే కనిపించింది, చూద్దాం. యూనివర్స్, ఏంజల్స్, మా వ్యూవర్స్ లైఫ్లోకి ప్రజెంట్ ఎవరు వస్తున్నారు, ఎవరు రావాలనుకుంటున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. సో 9 ఆఫ్ వాండ్స్. సో ఎవరు వస్తున్నారు అంటే ఇప్పటిదాకా మీరు ఏ పర్సన్ కోసం ఎదురు చూసారో, ఎవరి కోసం అయితే మీరు ఇప్పటిదాకా మీరు వెయిట్ చేసి ఉన్నారో, చాలా టైం నుంచి వెయిట్ చేసి ఉన్నారు. వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ కోసం కానీ, వాళ్ళ నుంచి కాల్ కోసం కానీ, మెసేజ్ కోసం కానీ, వాళ్ళ నుంచి ఎవరైతే ఒక యాక్షన్ తీసుకోవాలి, మీ విషయంలో ఒక యాక్షన్ తీసుకోకుండా డిలే చేస్తున్నారు, మిమ్మల్ని వెయిట్ చేయిస్తున్నారు, అలాంటి పర్సన్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఓకే, మిమ్మల్ని మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారు, ఎవరి కోసమైతే వెయిట్ చేస్తున్నారు, అలాంటి పర్సన్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారు. మేబీ ఆ పర్సన్ వచ్చేసి మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళు అయి ఉండొచ్చు అండి. మోస్ట్లీ అది కనిపిస్తుంది. సో క్లారిటీ చూద్దాము. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో స్ట్రక్ సిచ్యువేషన్. సో ఇప్పటిదాకా మీ విషయంలో వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకోకుండా మిమ్మల్ని హోల్డ్ చేసి, మిమ్మల్ని వెయిట్ చేయిస్తూ, ఆ పర్సన్ డెసిషన్ తీసుకోవట్లేదు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వట్లేదు, మిమ్మల్ని కాంటాక్ట్ చేయట్లేదు. సో అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. ఎవరో చాలా ఎక్కువ ఆలోచించేవాళ్ళు, ఇలాంటి డెసిషన్ తీసుకుంటే ఇలా ఉంటుంది, లేకపోతే అలాంటి డెసిషన్ తీసుకుంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఇట్లాంటి సిచ్యువేషన్స్ మధ్యలో మేబీ ఈ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని ఏంటంటే సాక్రిఫైస్ చేశాను, లెట్ గో చేసేసాను అని మీ నుంచి దూరంగా వెళ్ళిపోయిన పర్సన్ కూడా అయి ఉండొచ్చు. సాక్రిఫైస్ చేసిన పర్సన్ కూడా అయి ఉండొచ్చు. తన అవసరాల కోసం, తన నీడ్స్ కోసం కానీ, లేకపోతే మీరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి కానీ, కొంతమందికి అట్లా, కొంతమందికి ఇట్లా ఈ పర్సన్ మిమ్మల్ని వెయిట్ చేయించారు,
లెట్ గో చేసేసారు, సాక్రిఫైస్ చేశారు. మేబీ కొన్ని సిచ్యువేషన్స్‌లో పేరెంట్స్ వల్ల వీళ్ళు సాక్రిఫైస్ చేసి ఉండొచ్చు. సిచ్యువేషన్స్ వల్ల వీళ్ళు మిమ్మల్ని సాక్రిఫైస్ చేసి ఉండొచ్చు. సో, అట్లాంటి పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తున్నారు. ఈ పర్సన్ చాలా ఇంటెలిజెంట్, చాలా ఓవర్ థింకింగ్ చేస్తుంటారు. ముందుగానే అన్నీ ప్రిడిక్ట్ చేసే టైప్ అనమాట. అలా జరిగితే ఎలా అవుతుందో, ఇలా జరిగితే ఏమవుతుందో, ఏమనుకుంటారో, ఏంటో ఇట్లా చాలా రకాలైన భయాలు, టెన్షన్స్, ఆలోచనలు ఈ పర్సన్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాయన్నమాట. అందుకే వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కూడా భయపడతారు. అట్లాంటి పర్సన్ అయితే ఇప్పుడు మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. ఏస్ ఆఫ్ కప్స్. సో, ఈ పర్సన్‌కి మీరంటే చాలా ప్రేమ ఉంది. చాలా లవ్ ఉంది. చాలా ఎమోషన్స్ ఉంది. అండ్ ఈ పర్సన్‌కి ఏంటంటే మీతో ఇప్పుడు ఎమోషనల్ బాండింగ్ కావాలి. బట్ ఈ పర్సన్ మీకు ఒక కమిట్మెంట్ ఇస్తారా లేదా అనే విషయం నేనైతే చెప్పలేను కానీ, మిమ్మల్ని మిస్ అవుతున్నారు, మీ ప్రేమని మిస్ అవుతున్నారు, మీ ఎమోషన్స్‌ని మిస్ అవుతున్నారు, మీ మాటల్ని మిస్ అవుతున్నారు. మీరు తన మీద చూపించే కేర్‌ని కానీ, ఎఫెక్షన్‌ని కానీ, ఎమోషన్‌ని కానీ ఈ పర్సన్ డెఫినెట్‌లీ మిస్ అవుతున్నారు. కాబట్టి ఆహ్, అది ఫుల్‌ఫిల్ చేసుకోవడానికైతే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తున్నారు. మేబీ ఈ పర్సన్ లైఫ్‌లో ఎట్ ప్రెజెంట్ ప్రేమ చూపించే వాళ్ళు ఎవరూ లేకపోయి ఉండొచ్చు. ఆ ప్రేమ మీరిస్తారు. మీ దగ్గర నుంచి వాళ్ళు ఆ ప్రేమ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీతో ప్రేమగా ఉండడానికి, ప్రేమగా మాట్లాడడానికి మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు మీ విషయంలో చాలా ఎమోషనల్ ఉన్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. సో, ఇప్పటిదాకా ఏంటంటే మిమ్మల్ని ఒక స్ట్రక్ సిచ్యువేషన్‌లో పెట్టేసి, మిమ్మల్ని వెయిట్ చేయించి, ఆ పర్సన్ మీరొస్తారేమో అని ఎదురు చూసి, ఒక డెసిషన్ తీసుకోకుండా, డెసిషన్ తీసుకోమన్నప్పుడు ప్రతిసారి ఈ పర్సన్ తప్పించుకోవడం, మళ్ళీ తనకు అవసరమైనప్పుడు మాత్రం ప్రేమగా మాట్లాడడం, అట్లా చేశారు ఈ పర్సన్. అలాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. బికాజ్ చెప్పాను కదా! ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఎమోషనల్ నీడ్స్ మీ నుంచి కావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, ఈ పర్సన్ ఏంటంటే మీతో లాంగ్ టర్మ్‌గా ఉండాలని డిసైడ్ అయ్యారు. లైక్ పాస్ట్‌లో మీ ఇద్దరు ఈ స్ట్రక్ సిచ్యువేషన్ రాకముందు, ఈ వెయిటింగ్ చేసే ఛాన్స్ రాకముందు ఎట్లా ఉన్నారో మీ ఇద్దరు, ఎంత ఎమోషనల్‌గా ఉండేవాళ్ళో, ఇప్పుడు కూడా మళ్ళీ అదే కావాలి అని చెప్పి ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి అయితే రావాలి అనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ పర్సన్ అయి ఉండొచ్చు. ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు. లేకపోతే మీతో కూడా మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ లైఫ్‌లో ఫ్యామిలీ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. ఫ్యామిలీకి మీకు మధ్య వార్ అంటే ఎవరి కోసం డెసిషన్ తీసుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్ అయి ఉండొచ్చు. కానీ ఈ పర్సన్‌కి మీ మీద అట్ ప్రెజెంట్ అయితే ప్రేమ ఉంది. ఓకే. అండ్ మీతో కలిసి ఈ పర్సన్ లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నారు. లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నారు. మీ ప్రేమ కావాలి అనుకుంటున్నారు. మీతో కంప్లీషన్ కావాలి అనుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్ తను మీ దగ్గరే హ్యాపీగా ఉండగలరు. మీ దగ్గరే తన ఎమోషన్స్ అన్నీ మీ దగ్గరే చూపించగలరు ఈ పర్సన్ అనుకొని ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తున్నారు. మేబీ కొన్ని సిచ్యువేషన్స్‌లో ఏంటంటే ఫ్యామిలీ కోసం మేబీ మీ నుంచి దూరం అయి ఉండొచ్చు ఈ పర్సన్. అందరికీ ఫ్యామిలీ రీజన్ అయ్యుండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్‌లో కొంతమందికి మాత్రం ఫ్యామిలీ కోసం దూరం అయ్యారు. అలాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు.
సో 9 ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. మీకు కానీ, మీ బ్యూటీకి కానీ ఆహ్, ఈ పర్సన్ చాలా అట్రాక్ట్ అవుతున్నారు. అట్రాక్షన్‌గా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని అట్రాక్ట్ చేయాలి. సో, ఈ పర్సన్‌ని ఎలాగైనా మీ లైఫ్‌లోకి తెచ్చుకోవాలి అని చెప్పి తను అట్రాక్ట్ అయ్యేలాగా మీరు ఏదన్నా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు. లైక్ మంచి మంచి పిక్స్ తీసి మీరు సోషల్ మీడియాలో పెట్టడం కానీ, వాట్సాప్ స్టేటస్‌లు పెట్టడం కానీ, సో, ఇట్లా మీరు ఆ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేకపోతున్నారు. అట్రాక్షన్ బాగా అనిపిస్తుంది. అండ్ మీతో స్టేబుల్‌గా ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలని అయితే అనుకుంటున్నారు. మేబీ పాస్ట్‌లో మనీ కోసం ఏమన్నా దూరం అయ్యుండొచ్చు ఈ పర్సన్ మిమ్మల్ని కాదు అని. సో, చూడండి వీళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. చాలా చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్. మేబీ ఈ పర్సన్‌కి బ్యాడ్ పాస్ట్ కూడా ఉండుండొచ్చు. మీకు ఈ పర్సన్‌కి మధ్య ఉండొచ్చు. ఇది ఎవరైనా న్యూ పర్సన్ అయ్యుంటే కూడా ఈ పర్సన్‌కి ఆల్రెడీ బ్యాడ్ పాస్ట్ ఉండుండొచ్చు. సమ్ బ్రేకప్స్ ఏదో జరిగి ఉండుండొచ్చు తన లైఫ్‌లో. వాళ్ళు కొంచెం ఎమోషనల్లీ వీక్ ఉన్నారు, డిప్రెస్డ్ ఉన్నారు. వాళ్ళు కొంచెం బాధలో ఉన్నారు. సో, అలాంటి పర్సన్ అయితే ఎవరైతే న్యూ పర్సన్ రాబోతున్నారో అలాంటి వాళ్ళు. లేదా ఆల్రెడీ ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఉన్నవాళ్ళు అయ్యుంటే గనక మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఎమోషనల్లీ చాలా వీక్ ఉన్నారండి. లిటరల్లీ సఫర్ అవుతున్నారు. బాధపడుతున్నారు. లిటరల్లీ ఈ పర్సన్ ఏడుస్తున్నారు. మేబీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఈ పర్సన్ పైన ఉండొచ్చు. ఫ్యామిలీ బర్డెన్స్ ఎక్కువ ఉండొచ్చు. అన్నీ ఈ పర్సనే చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఈ పర్సన్ మీదే ఉండొచ్చు. మేబీ అది ఉమెన్ అయినా సరే, మెన్ అయినా సరే, ఎవరైనా సరే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ, వర్క్ దగ్గర స్ట్రెస్ ఎక్కువ అవుతూ ఉండొచ్చు. లైక్ ఆఫీస్‌లో ఈ పర్సన్ మీద వర్క్ ఎక్కువ ప్రెషర్ వేయడం కానీ, ఆ ప్రెషర్ తట్టుకోలేకపోవడం కానీ, చాలా కోపం, ఫ్రస్ట్రేషన్, చిరాకు అండ్ ఈ పర్సన్ ఇంకా ఈ దూరాన్ని కూడా ఒకవేళ మీ ఇద్దరి మధ్య దూరం పెరిగింది అని అనిపిస్తుంది కాబట్టి ఈ పర్సన్‌కి ఇంక వెయిట్ చేయలేకపోతున్నారు కాబట్టి ఇది ఎండ్ చేసేయాలి అనుకుంటున్నారు. ఇది ఎండ్ చేసి మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అని కోరుకుంటున్నారు మీ పర్సన్. భరించలేకపోతున్నారు ఈ దూరం. అట్‌లీస్ట్ మీతో మాట్లాడితే, మీతో తన ఎమోషన్స్ షేర్ చేసుకుంటే, తన కష్టం షేర్ చేసుకుంటే, తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ పర్సన్. కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే తన భారాన్ని దించేసుకోవాలి అనుకుంటున్నారు. ఇంక నేను దూరంగా ఉండలేను. నా వల్ల కాదు. వెళ్ళి మాట్లాడేస్తాను. ఏదైతే అదయింది. ఇంక వెయిట్ చేయలేను. ఇది మీ పర్సన్ సిట్యుయేషన్. సో, వర్క్ ప్రెషర్ కానీ ఇట్లా ఉన్న పర్సన్ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. ద వరల్డ్. సో, ఈ పర్సన్ ఏంటంటే మీతో కలిసి ట్రావెల్ అవ్వాలి అనుకుంటున్నారు. మీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు.
మీ ప్రేమ కోసం మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. మేబీ వర్క్ ప్రెషర్ వల్ల వీళ్ళు మిమ్మల్ని స్ట్రక్ చేసి ఉండొచ్చు. కెరియర్‌ని చూజ్ చేసుకొని వీళ్ళు మిమ్మల్ని హోల్డ్ చేసి ఉండొచ్చు. కానీ అట్లాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. మీరే తన ప్రపంచం. తను ఇష్టపడేది, కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేది, తనకి నచ్చిన పర్సన్ మీరే. నచ్చే పర్సన్ కూడా మీరే. మీరుంటే తనకి ఇంకేం అక్కర్లేదు. లైఫ్‌లో ఈ పర్సన్ కంప్లీట్‌లీ బోరింగ్ లైఫ్ ఉన్నారు. మీరు లేకుండా ఈ పర్సన్ అయితే హ్యాపీగా లేరు. ఈ పర్సన్ అసలు హ్యాపీగా లేరు. అలాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. సో ద హై ప్రీస్టెస్, ఈ పర్సన్ ఏంటంటే చాలా సైలెంట్, ఇంట్యూషన్‌గా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారనమాట. లైక్ ఇది చెయ్యాలా? ఇది చేయొద్దా? ఇది కరెక్టా? ఇది రాంగా? ఇట్లా ఇన్ని రకాలుగా ఆలోచించి స్టెప్ తీసుకునే లోపు ఈ పర్సన్‌కి అన్నిటికీ టైం దాటిపోతుంది. తన ఎమోషన్స్ ఎప్పుడు ఈ పర్సన్ ఓపెన్ అప్ అయ్యి చెప్పరు. దాచుకుంటారు. బయటికి చూపించరు. హైడ్ చేస్తారు. చూపించేది కొంత, లోపల ఉండేది ఇంకా చాలా. సో అలాంటి పర్సన్ అయితే మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. జడ్జ్‌మెంట్, ఈ పర్సన్ అయితే ఆ డెసిషన్ అనేది తీసుకున్నారు. మీ లైఫ్‌లోకి రావాలి, మిమ్మల్ని వదులుకోకూడదు అనే డెసిషన్ అయితే తీసుకున్నారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్ కూడా సెకండ్ ఛాన్స్ కావాలి వీళ్ళకి. సో చూద్దాము. అపాలజీ, గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్, ఐ వాంట్ టు సార్ట్ ఇట్ అవుట్. మీకు సారీ చెప్పాలి అనుకుంటున్నారు. నాకు ఇంకొక లాస్ట్ ఛాన్స్ ఇవ్వు, నేను సార్ట్ అవుట్ చేసుకుంటాను అంటున్నారు. ఫ్యాసినేషన్, యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ. మీ స్మైల్ మీ పర్సన్ని మీ వైపు అట్రాక్ట్ చేస్తుందంట. సీక్రెట్ లవ్, loves you deeply but will never express. Attraction, I am fantasized with your beauty but not serious. సో మీరంటే అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు వీళ్ళు. అన్కండిషనల్ లవ్, డివైన్ లవ్, ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ ఇన్ యూ అండ్ యు ఆర్ ఇన్ మీ. సో ఈ పర్సన్ అయితే మిమ్మల్ని అన్కండిషనల్ లవ్ చేస్తున్నారు. సో ఏంజల్ గైడెన్స్ ఏంటి మీకోసం అనేది చూద్దాము. వెయిట్ ఎ సెకండ్. ఏంజల్స్, మీరు మా వ్యూవర్స్కి ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. వెయిట్, మీరు వెయిట్ చెయ్యాలా లేదా అని ఆలోచిస్తున్నారేమో. ఇంకా నేను క్విట్ చేసేద్దాము, ఈ పర్సన్ కోసం వెయిట్ చేసి అనవసరంగా నా టైం వేస్ట్ చేసుకోవడం అని అనుకుంటున్నారేమో. బట్ ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే వెయిట్ అని చెప్తున్నారు. కాంప్రమైజ్, ఒకవేళ మీరు కాంప్రమైజ్ అవ్వలేను అనుకుంటే ఆస్క్ యువర్ ఏంజల్స్ని అడగండి కాంప్రమైజ్ అవ్వాలా లేదా అని. టేక్ యాక్షన్, ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకోండి ఈ రిలేషన్షిప్ విషయంలో. ఇంప్రూవింగ్ హెల్త్,
సో మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, ఓవర్ థింకింగ్ కానీ ఏమైనా ఉంటే హెల్త్ పరంగా కూడా మీరు హెల్త్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. ఓకే. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.